నేను చిన్నప్పుడు హ్యాబిట్స్లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. గ్రామర్ స్కూల్లో చదువుకునేటప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మేము ఎదురు చూసేది ఎప్పుడు గణేష్ పండుగ వస్తుందా. ఎందుకంటే గణేష్ అప్పుడు ఒక వారం 10 రోజులు మరి దేవి నవరాత్రులు కానీ గణేష్ అప్పుడు కానీ పండుగ ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా కర్ఫ్యూ వచ్చేది. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో 3 రోజులన్నా 4 రోజులన్నా 5 రోజులన్నా ఏదో రూపంలో ఏదో ఒక గొడవ వల్ల కర్ఫ్యూ వచ్చేది. సహజంగా పిల్లలు ఏం చూస్తారో మీకు తెలుసు, ఎట్లా హాలిడే వస్తుందా అని చూస్తారు. కాబట్టి మేము కూడా అట్లే చూసేది. మీరు కూడా చూస్తారు కదా, నాకు తెలుసు. ఈరోజు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారా, ఉంటారా? మళ్ళీ ఉంటారా? గుడ్. కానీ గడిచిన 4 సంవత్సరాల్లో ఒక్కసారి ఇక్కడ హైదరాబాద్లో మీరు కనుక ఒకవేళ 15, 20, 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. గడిచిన 4 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 4 రోజులు కాదు, 4 గంటలు కూడా కాదు, 4 సెకండ్లు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం రాలేదు. అంటే ఎంత ఎఫిషియెంట్ గా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. లా అండ్ ఆర్డర్ ఎందుకు కీలకం అంటే ఎవరైనా ఒక కొత్త రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఎవరైనా మన నగరంలో పెట్టుబడులు పెట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటే, ఒక గూగుల్, ఒక అమెజాన్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక ఫేస్బుక్, ఒక యాపిల్ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే తప్పకుండా ఇక్కడ శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలి, ఆర్థిక స్థిరత్వం ఉండాలి, ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి, పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉండాలి, రాజకీయంగా కూడా స్థిరత్వం ఉండాలి. మరి మీకు తెలుసు, నేను యాక్చువల్గా రాజకీయంగా విమర్శలు చేయొద్దు అనుకున్నాను కానీ తప్పడం లేదు. మీకు తెలుసు టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు సీఎం అవుతారని మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణలో ఉండే 5 ఏళ్ల చిన్నపిల్లోడికి కూడా తెలుసు. ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రులు, దే వర్ పొలిటికల్ రైవల్స్, దే ఫాట్ విత్ ఈచ్ అదర్ ఫర్ ఆల్మోస్ట్ 40 years. టుడే దోస్ రైవల్స్ హవ్ కమ్ టుగెదర్. ఇట్స్ అ కోalition ఆఫ్ రైవల్స్ నౌ. వాళ్ళిద్దరూ ఒక దగ్గరికి వచ్చి, వాళ్ళిద్దరూ ఒక వేదిక మీద కూర్చొని ఈరోజు కేసీఆర్ గారిని ఏది చేసైనా సరే గద్దెదించాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు సీఎం అవుతారు, వాళ్ళు గెలిస్తే ఎవరు సీఎం అవుతారు మీకేమైనా తెలుసా? మీకు తెలియదు, నాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఎవరవుతారు అంటే వాళ్ళ డెసిషన్స్ అన్ని పాపం ఇక్కడ జరగవు. ఎక్కడ జరుగుతాయంటే ఢిల్లీలో 10 జన్పథ్లో, లేదా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటున్నాడో నాకు తెలియదు కానీ అక్కడ జరుగుతాయి. ఆ ఏరియాలో అక్కడ వాళ్ళ ఇంటి ముందు పోయి మనం సాగిల పడితే, వాళ్ళ ఇంటి ముందు పోయి మనం నిలబడి పడిగాపులు పడితే, వాళ్ళకి దయ ఉంటే ఎవరో ఒకరిని ఇందులో సీఎం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు మన ప్రిన్సిపల్ ఆపోనెంట్ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే వాళ్ళకు ఒక 40 సీఎంలు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి జిల్లాకి 4 సీఎంలు ఉన్నారు. ఎవరి పార్టీకి వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. నిన్నగాక మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు, నేను గెలిస్తే నేనే సీఎం అన్నారు. ఇంకా ఎవరి పార్టీకి వాళ్ళు నేనే సీఎం అని కలలు కంటూ ఉంటారు. నేను చిన్నగున్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది టీవీలో, దాని పేరు ముంగేరి లాల్ కే హసీన్ సప్నే అని ఒక సీరియల్ వచ్చేది. అందులో ముంగేరి లాల్ అని కూడా ఉంటాడు. వాడు రోజు ఒక కలగంటాడు. ఒక రోజేమో సడన్ గా నేను పెద్ద క్రికెటర్ అయిపోయాను, సచిన్ తెందుల్కర్ లాగా 6ర్లు కొడుతున్నాను, విరాట్ కోహ్లీ లాగా 4లు కొడుతున్నానని ఒకరోజు కలలు కంటాడు. ఇంకో రోజేమో సడన్ గా నేను షారుఖ్ ఖాన్ అయిపోయాను, సల్మాన్ ఖాన్ అయిపోయాను, ఇంకా హీరోయిన్లతో డాన్సులు చేసుకుంటూ సినిమాలలో అక్కడ ఇక్కడ దుంకుతున్నానని ఇంకో రోజు కలలు కంటాడు. ఇంకో రోజేమో నేను భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయానని చెప్పి కూడా కలలు కంటాడు. ఈ రోజు ఇక్కడ ఉండే మా కాంగ్రెస్ మిత్రుల పరిస్థితి కూడా అట్లే ఉంది. మరి ఇంతమందిని నిత్య నిలువున మోసం చేసి వంచిన ఆ నయవంచన నక్క కేసీఆర్ ను, గుంట నక్క గంప గోవర్ధన్ ను 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి సోదరులారా, ఇన్ని కేసీఆర్ రహస్యాలు చెప్తా అని, ఆయన బతుకును బజార్లో పెడతా అని నా మీద కక్ష కట్టి 3 రోజులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఇంటికి పంపించి మొత్తం అంతా ఎక్కిరు. ఏం దొరికిందా? కనీసం కొండను దొవ్వి తొండనన్న పడతాడు అనుకున్నాం కానీ, ఇక మా మిత్రుడు చెప్తున్నాడు వెనకడికి ఎవడనంటే కాశీ పోయి కొంగపీ తెచ్చిందంట. ఏం దొరికిందా? నా ఇల్లంతా ఎక్కితే కేసీఆర్ అక్రమంగా సంపాదించుకున్న కాగితాలు గుట్టలు వివరాలన్నీ సమాచార హక్కు చట్టం కింద తెచ్చుకున్న ఫైళ్లు కనిపించినాయి. ఆయన చెప్పిండు వాడు అవన్నీ ఉంటే కేసులు వేస్తాడు, అవన్నీ మూట కట్టి తీసుకురాడని. నిన్న నా ఇంటికెళ్ళి 4 సూట్ కేసులలో తీసుకుపోయినాయి.
కేసీఆర్ దొంగ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని నేను సేకరిస్తే అది రేపు కోర్టులేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బట్టలు ఇప్పటించి రోడ్డు మీద బేడీలు వేసి నడిపించడానికి అవసరమైన సమాచారాన్ని ఎత్తుకుపోయింది తప్ప నా దగ్గర ఏముంది పీక్కోడు అంటే నా జుట్టు తప్ప ఏంది కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ కలిసి నన్ను వీకేది నా ఎంటికలు కూడా కట్టుకున్నాయి అది కూడా వీకలేరు మీరు ఆ కేసీఆర్ నెత్తి మీద ఉన్నది కూడా దుబాయ్ పోయి నాట్లేపించుకున్న చుట్టూ అది కూడా అసలు కాదు నీ పేరు అసలు కాదు నకిలీ పేరు ఆంధ్ర ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకున్నావు నువ్వు నకిలీ ఉద్యమకారుడు ఈడ పిల్లలు బలిదానాలు చెప్పుకుంటే అమెరికాలో బాత్రూమ్లు కడిగి బతికినోడివి ఇవాళ నువ్వు ఏ శాఖ అయితే ఆ శాఖ చక్కగా చేయకపోతే నీ అయ్యనే వీకే ఫస్ట్ వాటర్ గ్రిడ్ ఉండే పీకేసిండు పంచాయతీరాజ్ ఉండే పీకేసిండు మైనింగ్ శాఖ అల్లూరు దగ్గర ఉంటే పీక్ ఇక్కడ ఇచ్చాడు తర్వాత మున్సిపల్ ఇచ్చాడు ఏదన్నా ఒక్క శాఖనన్నా సక్రమంగా కేటీఆర్ నిర్వహించిందా గంత పంటిమాలనోడు ముఖ్యమంత్రి కొడుకుంటే పండిత పుత్ర పరమశుంఠ అని అన్నారు వెంకటకి ఇట్లాంటి శుంఠలందరూ ఒక దగ్గర జమై చుంటన్నర అన్నట్టు ఉంది ఇవాళ టీఆర్ఎస్ మంత్రులను చూస్తే తప్ప ఒక్కడన్నా పేద ప్రజల సమస్యల గురించి మాట్లాడేటోడు ఉన్నాడా